కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ కేజీహెచ్ జగదాంబ జంక్షన్ కేజీహెచ్ వరకు కొనసాగిన నిరసన ప్రదర్శన. సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేయాలి. ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ విజ్ఞప్తి. అప్పటి వరకు జీవో నంబర్ 115ని నిలిపివేయాలి. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు వెళ్లి క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించింది. బీవీరామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైంది అన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంతమాత్రం సరికాదన్నారు. అధికారులు మరి చేయమని గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా మరి ఈ రోజు వీళ్ళేమి ఏఎన్ఎంఎల్ కించపరుచుతున్నారు. మాకు న్యాయం చేయమని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా పవన్ కళ్యాణ్ మా నమ్మకం ఉంది. మా సమస్యలు కోరుతాను. ఒకటే డిమాండ్ చేస్తాను. దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి. మీకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తారు. ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్ద సమస్య మారుతుంది, ఎక్కువగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, న్యాయం తీర్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించి మనం చేస్తాను. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు డైరెక్షన్తో తప్పులో పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కమిటీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాకా జీవో బంధుని రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. మరి గవర్నమెంట్ కాంట్రాక్ట్ స్టాఫ్ అర్థం కావట్లేదని ఈనాడు మేము పేషెంట్స్ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఇచ్చింది అని అంటే 15 సంవత్సరాల నుంచి మేము ఇంత కష్టపడుతున్న గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు. కోవిడ్ ఒక 3 సంవత్సరాలు మన ప్రపంచాన్ని ఎంత కలిసివేసిందో అందరికి తెలిసిన విషయం. అలాంటి సమయంలో కూడా ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిల్లలు కట్టుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు 8 గంటలు 12 గంటలు ఫిట్ వేసుకొని పేషెంట్ కి అతి దగ్గరలో ఉంటూ సేవలు చేసిన వాళ్ళ స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేసామండి. దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి. మా కోవిడ్ సర్వీస్ కి మిగతా ఏదైతే సీజనల్ డిసీజ్ వస్తాయో ప్రతి డిసీజ్ కి భయపడకుండా దగ్గర నుండి సేవ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ చేయండి. మేము చేస్తున్న పోరాటం న్యాయ పోరాటమేనండి. మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ అయితే అడగటం లేదు. మేము చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలా మంది వైజాగ్ నుంచి మిగతా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారని మన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకి అందుకే మాకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారండి. అలాగే కాకుండా మిగతా చాలా మందికి కూడా మేము బీజేపీ, టీడీపీ ప్రతి ఒక్కరికి కూడా కలవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలియజేస్తారు. దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ లో మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఈ విషయం గురించి పునఃపరిశీలన చేసి మాకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటే అదే శాంతి.